అందరికీ తెలుసు. ఈ సందర్భంగా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హిందూపురం నియోజకవర్గంలో ఇంత మెజారిటీ వచ్చింది, 2019లో ఇంత వచ్చింది, 2024లో ఇంత వచ్చిందని కాకి లెక్కలు చెప్తా ఉన్నారు. వారికి గుర్తుపెట్టుకోండి, ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం, ఏదైతే 2014 ఎన్నికల లెక్క వేరు, 2019 ఎన్నికల లెక్క వేరు, 2024లో ఈవీఎంల మేనేజ్మెంట్ ద్వారా ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయం మనందరికీ తెలుసు. అందుకు దేశానికే ప్రత్యక్ష ఉదాహరణగా హిందూపురంలోని 28వ బూత్కు సంబంధించినటువంటి నెంబర్ ఈరోజు దేశానికే ప్రశ్నార్థకంగా ఉంది. ఒకవేళ ఈవీఎం మేనేజ్మెంట్ కనుక జరగకపోయి ఉంటే వేణుగోపాల సత్తా ఏంది, దీపిక సత్తా ఏంది అనేది మొన్న 2024 ఎన్నికల్లోనే మనందరికీ తెలిసేది. ఖచ్చితంగా 10-15 ఓట్ల మెజారిటీతో గెలిచుండేవాళ్ళు. కాకపోతే మనం దురదృష్టం ఓడిపోయినా జరిగింది, ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఇంకొక విషయం, ఎవరైతే నాయకులు గ్రూపులు పెడదాం, ఇక్కడి నుంచి చేద్దాం, వాళ్ళ దగ్గర ఈ పద్ధతిని నాయకులు మళ్ళా పంచాయతీలో మండలాల్లో ఎవరైనా చేయాలని ప్రయత్నించినా భవిష్యత్తులో కార్యకర్తలే నాయకుల మీద తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే అందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. అందుకు మొదటి గిఫ్ట్గా హిందూపూర్ని ఎల్లబెట్టిగా దీపిక గారిని ఇవ్వాలనేది కార్యకర్తల యొక్క ఆశ. కాబట్టి ఇకనైనా అన్ని తారతమ్యాలు వదిలేసి ప్రతి ఒక్కరూ ఒక వేదిక మీదకి వచ్చి పార్టీ కోసం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం క్యూఆర్ కోడ్ని ప్రతి ఒక్కరూ మీ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని అతను చేసిన మోసాలని, అతను చెప్పిన అబద్ధపు హామీలని ప్రజలకి తెలియజేయాలని చెప్పి ఇప్పటికే తెలిసిపోయిన ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. గ్రామంలో తిట్టుకుంటారు, మరింత అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.